హాయ్ అండి అందరికీ. ఈ నెట్ బ్లౌజ్ అయితే ఇలా నెట్ వచ్చింది కదా హ్యాండ్కి, ఎలా తిప్పేసుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇలా లైనింగ్ తీసుకున్నాను, సేమ్ నార్మల్ బ్లౌజ్ హ్యాండ్ లెక్కే. వర్క్ సెంటర్ ఉంది కదా, సెంటర్కి ఒక గుర్తు అనేది మనం పెట్టుకోవాలన్నమాట. తర్వాత లైనింగ్ కూడా సెంటర్ చూసుకొని అలాగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అలాగా ఇలా రెండు సెంటర్లు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే కుట్టి 1/2 ఇంచ్ ఖర్చుకు వదులుకుంటాం కదా, ఆ ఖర్చుతో మనం తిరగేసుకోవాలన్నమాట. సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలాగ తిరిగేస్తామో హ్యాండ్ అలాగే ఫస్ట్ అయితే ఇలా తిరిగేసుకోవాలి. ఆ పూసలన్నీ మనకి సూదికి అడ్డం రాకుండా లోపలికి అనుకొని ఇలా తిరిగేసుకోవాలి. మొత్తం అనుకోవాలి జాగ్రత్తగా. ఏ మాత్రం కొంచెం సూది కింద పడ్డా సూది ఇరిగిపోద్దండి. వర్క్ బ్లౌజ్ కాబట్టి సింగిల్ పాదం పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి మనకి. తర్వాత పైన మళ్ళీ లైనింగ్ మీద ఒక కుట్టు పడేలాగా చూసుకోవాలి. అంటే కట్ వర్క్ మనకి చిన్నగా వచ్చింది కదా, అది తిప్పేయడానికి ఏంటంటే పూసలు నలిగిపోతున్నాయి కాబట్టి నేను దగ్గరగా స్ట్రైట్ కుట్టు మాత్రమే వేసా, తిప్పలేదు. అదే ఎంబ్రాయిడరీ అయితే తిప్పుకోవచ్చండి. థ్రెడ్ అయితే ఇది పూసలు కదా ఇరిగిపోతున్నాయి అని చెప్పేసి నేను దగ్గరగా స్ట్రైట్ కుట్టు మాత్రమే వేసాను అనమాట. ఇప్పుడు అలా తిప్పేస్తే మనకి లోపల లైనింగ్ కనిపిస్తుంది కదా, నెట్ కనిపించాలి, లైనింగ్ కనిపించకూడదు అనమాట. దానికి ఎలా అంటే దానికి మళ్ళీ సపరేట్గా మనము ఒక పీస్ అనేది తీసుకోవాలి ఎక్స్ట్రాగా. చూడండి మనకి అలా నెట్టు మందం కనిపిస్తుంది కదా లోపల నుంచి, వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా కనిపిస్తుంది కదా, దానికి మనం ఒక లైన్ అనేది గీసుకోవాలన్నమాట. ఎంతవరకు మనకి నెట్ ఉందో అంతవరకు. సేమ్ అటు సైడ్ కూడా చూడండి, ఇలా అడుగున ఎక్కడ ఉందో అలాగే పైన కూడా లైన్ తీసుకోవాలన్నమాట, స్ట్రైట్ లైన్ అటు ఇటు. అలా మనం ఒక పీస్ అనేది తీసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్స్ట్రాగా. మనం డిజైనర్ బ్లౌజ్కి ఎలాగైతే బక్రం వేసి తిప్పేస్తామో అలాగే ఇది లైనింగ్ పీస్ వేసి ఓన్లీ లైనింగ్ వేసి తిప్పేయాలన్నమాట. మనకు ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో ఉంటుంది ఇది. ఇలా చుట్టూ అంచులు మలిసి కుట్టుకోవాలి కొంచెం. చుట్టూ కూడా ఇలా కుట్టుకోవాలన్నమాట మనకి చివర్లో. కుట్టుకున్నాక సేమ్ ఇది కూడా సెంటర్కి ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి. అలాగా సెంటర్ చూసుకొని ఆ సెంటరు ఈ సెంటర్ కలిసేలాగా చూడండి. ఒరిజినల్ పార్ట్ పక్కకు పెట్టే ఇట్లా పక్కకు అనుకొని ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే సెంటర్కి
సెంటర్ లైన్ ఉంది, ఇది కూడా సెంటర్ లైన్కి పెట్టి ఆ లైన్ మీద కుట్టేసుకోవాలి. మనం ఏ లైన్ అయితే గీసుకున్నామో ఆ లైన్ మీద కుట్టేసుకొచ్చుకోవాలన్నమాట. ఇలా పిన్స్ పెట్టుకొని చిన్న కదలకుండా అలా పిన్స్ పెట్టుకొని కదలకుండా చుట్టూ మనం గీసుకున్న లైన్ మీద కుట్టుకొని రావాలి. అలాగా చూడండి. ఆ లైను అడుగుల లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకుంటూ అడుగుల లైన్ చూసుకుంటూ లైన్ మీద స్టిచ్ చేసుకొచ్చుకోవాలి. ఇలా స్టిచ్ చేసామంటే మనకి లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలోకి వెళ్ళిపోద్ది కాబట్టి హెమ్మింగ్ కూడా చేసుకునే పని ఉండదు అన్నమాట. దాని మీద మళ్ళీ కుట్టేసుకున్నామంటే సైడ్కి కూడా అలా అనుకొని తీసేయాలి. ఇంకా ఇప్పుడు మనం ఎక్స్ట్రా మొత్తం పిన్స్ తీసేసుకొని ఆ మిడిల్లో ఉంటుంది కదా, మిడిల్లో మొత్తం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని తిరగేయడానికి మనం మిగతాది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా మొత్తం కట్ చేసేసుకోండి. ట్రయాంగిల్ షేప్ వచ్చిందండి ఇది. డిజైన్ అయితే అదే విధంగా మనకి ఇంక ఈ మోడల్ ఏ డిజైన్ వచ్చినా కూడా అదే డిజైన్ ఇలాగా కుట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా. అప్పుడు మనకి అక్కడ వరకు నెట్ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. టక్స్ ఇచ్చుకుంటే ఆ మూలల దగ్గర, ఆ 3 మూలల దగ్గర మనకి తిప్పుతాం కదా, తిప్పేసినప్పుడు మంచిగా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ చివర కూడా మనకి ఎక్స్ట్రా ఉంది కదా, అది కూడా కింద వైపు కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అలాగా ఖర్చు మందం మూలల దగ్గర కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మంచిగా తిరుగుతుందండి. లేదంటే ఏమాత్రం మనం దగ్గర కట్ చేయకపోతే తిరగదు అనమాట. అలా దగ్గరికి కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా లైనింగ్ పైన కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం అలా ఐరన్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ చూడండి అలాగా తిప్పేసుకుంటే మనకి కింద కూడా కొంచెం మనకి కింద వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్లో పోయేలా కలిసిపోయేలాగా నేను తిప్పేసుకొని మొత్తం నేనైతే ఐరన్ చేసుకున్నాను నీట్గా. ఇలాగా అది అలా మలుసుకొని ఎమ్మింగ్ చేసుకోవాలన్నమాట. మనం అది కుట్టేయడానికి అవ్వదు, ఎందుకంటే మనకు పూసలు కదా మొత్తం అన్నమాట. అలా ఒక పిన్ పెట్టేసుకొని ఎమ్మింగ్ చేసుకోవాలి నీట్గా. ఆ చుట్టూ మొత్తం ఎమ్మింగ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మొత్తం మనం చివరి కుట్టేసుకొచ్చుకోవాలి. నార్మల్గా హ్యాండ్కైతే ఎలా వేస్తామో అలాగే చూడండి. అలాగా
చుట్టూ ఎమ్మింగ్ చేసుకుంటే అలా కింద అట్లా మలుచుకొని మనకి ఇంకెక్కడా కూడా ఎక్స్ట్రాలు అనేది ఏం కనిపించదు. నీట్గా మన హ్యాండ్ కనిపిస్తుంది అనమాట లోపల నుంచి మంచిగా. మన ఖర్చు కూడా చూడండి రెండిటి మధ్యలో ఉండిపోయింది మనకి. ఇక్కడ ఈ చివర కూడా ఒక కుట్టేసుకుంటే మనం ఆ లైనింగ్కి ఆ ఎక్స్ట్రా దానికి ఇంక ఎమ్మింగ్ చేసుకునే అవసరం కూడా ఉండదన్నమాట.